హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. త్రిపాఠి ప్లాన్ ప్రకారము దాత్రి కేదార్ ఇద్దరు స్టేషన్లో లేనప్పుడు మళ్ళీ కమలాకర్ దగ్గరికి వస్తాడు. కమలాకర్ లాకర్లో ఉండగా నేరుగా కమలాకర్ దగ్గరికి వచ్చి ఆ జేడీకేడీలు నేను ఎన్కౌంటర్ చేద్దామని ప్లాన్ చేశారు అని చెప్పడంతో, సార్ మీకు దండం పెడతాను సార్, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి సార్ అని కమలాకర్ దండంకు పెడుతూ వేడుకుంటూ ఉంటారు. సరే, నేను నిన్ను వదిలేస్తాను, నువ్వు వెంటనే ఇంటికి పారిపో, వెళ్ళిపో అని త్రిపాఠి లాకప్ని ఓపెన్ చేయడంతో, అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ కమలాకర్ అక్కడి నుంచే పారిపోతూ ఉంటాడు. వెంటనే త్రిపాఠి హోమ్ మినిస్టర్ ప్లాన్ ప్రకారం కూడా మళ్ళీ కమలాకర్ని పట్టుకొని దూరంగా కొండల దగ్గరికి తీసుకువెళ్ళి ముఖానికి ముసుగు వేసేసి చేతులు కాళ్ళు కట్టేసి ఒక చోట కూర్చోబెట్టి త్రిపాఠి హోమ్ మినిస్టర్కి వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేంటి త్రిపాఠి అలా చూస్తూ ఉన్నావు, వెంటనే వాడిని ఎన్కౌంటర్ చేసేసి హోమ్ మినిస్టర్ చెబుతాడు. దాంతో త్రిపాఠి కమలాకర్ని షూట్ చేసేయడంతో కమలాకర్ ప్రాణాలు కోల్పోయినట్టు మనకి చూపిస్తూ ఉంటారు. కమలాకర్ వెళ్ళిపోయిన వెంటనే కిరణ్ కన్విన్స్ చేసుకొని వెంటనే కారులో వస్తున్న జేడీకి కాల్ చేసి, మేడం, కమలాకర్ గారు కనిపించడం లేదు అని చెప్పడంటే, వాట్, నేను ఇప్పుడే వస్తున్నాను అని జేడీకేడి ఇద్దరు బయలుదేరి వస్తూ ఉంటారు. ఈ లోపల కౌశిక్కి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి, అవునా అంటూ కౌశిక్కి ఉన్న పాలంగా ఫోన్ని కింద పడేసి కుప్పకూలిపోతూ ఉంటే, ఏమైందమ్మా కౌశిక్కి అని సుధాకర్, వైజయంతి అందరు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. కమలాకర్ బాబాయ్ని ఆ జేడీకేడి ఎన్కౌంటర్ చేసేశారంట అని కౌశిక్కి చెప్పడంతో కాచి ఉన్న బలంగా కుప్పకూలిపోతుంది. ఏంటి, ఎన్కౌంటర్ చేసేశారా అని సుధాకర్, వైజయంతి, యువరాజ్ చాలా షాకింగ్గా వింటూ చాలా బాధపడుతూ ఉంటారు. తర్వాత ప్రశాంత్ కూడా స్టేషన్ దగ్గరికి వచ్చేస్తాడు. జేడీకేడీని డిస్మిస్ చేయడానికి ఇదే మంచి అవకాశం అవుకొని మినిస్టర్ గారు, జేడీకేడీని డిస్మిస్ చేసేయాల్సి వచ్చేస్తూ ఉంది అని సాధు నాయక్ ఆఫీసర్ కూడా చాలా బాధపడుతూ జేడీకేడీని వెంట పెట్టుకొని మీడియా ముందుకు వస్తారు.